మాతృదేవో భవ రేడియో డాక్యుమెంటరీ. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. మలయజ శీతలాం సత్యశ్యామలాం మాతరం. వందే మాతరం. శ్రీకరమైన భారతదేశాన్ని సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని ఎందుకు సంబోధించారు? Twinkle, twinkle, little star, how I wonder what you are. మరో కవి నిర్మల ఆకాశాన్ని ఎందుకలా వర్ణించాడు? నాకంతా చాలా బాగా కనపడుతుంది. భూమి ఎంతో అందంగా ఉంది. నోటి మాట రావట్లేదు. సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా. భూమిపై నుంచి చూస్తే ఆకాశం నీలంగా, అందులో పొదిగిన వజ్రాలాంటి నక్షత్రాలు. ఇవన్నీ ఇలా కనపడడానికి కారణం వాతావరణమే. అంతరిక్షంలోంచి చూస్తే భూమి అందంగా రమణీయ కాంతితో కనపడడానికి కారణం మన చుట్టూరా ఉన్న పర్యావరణమే. ప్రశాంత ప్రకృతిలో ఏమిటి ఈ కోలాహలం? ఎందుకీ కలవరం? మనకు జన్మనిచ్చి, ఉండేందుకు ఆశ్రయమిచ్చి, తినేందుకు ఆహారమిచ్చి, కప్పుకునేందుకు ఆచ్ఛాదననిచ్చి, మనసుకు ఆనందాన్నిచ్చే ప్రకృతిని వికృతిగా మార్చటంతో ఈ కోలాహలం, ఈ రోగాలు, చికిత్సలు ఎదురవుతున్నాయి. పల్లవింపచేసే ప్రకృతిని కలుషితం చేసి పృథివ్యాపస్తేజో వాయురాకాశాలనే పంచభూతాన్ని భూతాలుగా మార్చుకుని ఇక ఈ ప్రపంచంలో బ్రతకలేక మృత్యువుని ఆహ్వానించను లేక పరుగు పెడుతున్న మానవాళికి ప్రతిరూపమే ఈ ఆయాసం. రొప్పుతో పరుగు పెడుతున్న ఈ యాత్రికుడు. ఈ మొత్తం సృష్టిలోనే బుద్ధిశాలిగా పేరుగన్న మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది? దారిలో నడుస్తూ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం, సిగరెట్ల ముక్కలు, బీడీ ముక్కలు పారవేయడం, తిన్న అరటి తొక్కులు రోడ్ల మీద విసిరివేయడం, ఎక్కడ పడితే అక్కడ మలమూత్రాలు విసర్జించడం మనం సర్వసాధారణంగా చూస్తున్న విషయాలు. దీన్ని బట్టి ఆలోచిస్తే మనం ఎంత అనాగరికంగా ప్రవర్తిస్తున్నామో, వాతావరణ కాలుష్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామో, ఎంత నిర్లజ్జగా బ్రతున్నామో అర్థమవుతుంది. చూసారా, అదొక రచయిత ఆక్రందన. ఈ కాలుష్యం ఎలా కలవరపరుస్తోందో. మరి కాలుష్యం అంటే
కాలుష్యం అనే పదం ఒకానొక పరిశుభ్రం కానటువంటి పరిస్థితిని తెలియజేస్తుంది. మానవుడి తన నిత్య కార్యక్రమంలో విసర్జించే మలమూత్రాదులను, ఫ్యాక్టరీ నుండి వచ్చే రద్దు సరుకును, శేష పదార్థాలను తదితర రూపంలో గల శక్తిని నిర్లక్ష్యంగా గాలిలోకి, నీటిలోకి, భూమిపైకి వదలటం వలన ప్రకృతిలో వనరులు కలుషితమై వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం మొదలైన కాలుష్యాలు ఏర్పడుతున్నాయి. శేష పదార్థాలను తదితర రూపంలో గల శక్తిని నిర్లక్ష్యంగా గాలిలోకి, నీటిలోకి, భూమిపైకి వదలటం వలన ప్రకృతిలో వనరులు కలుషితమై వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం మొదలైన కాలుష్యాలు ఏర్పడుతున్నాయి. ఆకాశవాణి, నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ధారావాహిక కార్యక్రమం మానవ వికాసం. సంవత్సరాల క్రితం మన బ్రహ్మాండం ఒక భయంకర విస్ఫోటనం వల్ల ఏర్పడిందంటారు. దీని తర్వాత పదార్థం తయారైంది. ఆ ప్రేలుడు తరువాత అదలా విస్తరిస్తూ ఇప్పటికీ పెరిగిపోతూనే ఉంది. ఆ బ్రహ్మాండంలో సౌరమండలం, ఆ సౌరమండలంలో భూమి, భూమిపై ప్రాణులు అలా అలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందాయి. మానవ వికాస ధారావాహికమది. అలా కోట్ల సంవత్సరాల నుంచి మనుగడ సాగిస్తూ భూగోళంపై తనకంటూ ప్రత్యేకతని నిలబెట్టుకుని అన్ని జీవరాశుల్లో కల్లా బలశాలిగా, మేధావిగా గుర్తింపు పొందాడు. అవును, అది అప్పుడే ప్రభవించిన పసికూన తొలి రోదన. అతనెందుకలా ఏడ్చాడో ఆ తల్లికి కాని, పుట్టగానే ఏడ్చిన ఆ పిల్లాడికి కాని తెలీదు. కాని ఆలోచిస్తే ఆ పసికందు ఏడుపులో అంతరార్థం ఉందనిపిస్తుంది. మనం నివసిస్తున్న ఈ పుడమి తల్లి ఒడిలో పెరిగేటువంటి అనంతకోటి జీవరాశుల్లోకెల్లా బుద్ధిశాలిగా, వివేకవంతుడిగా, బలశాలిగా పేరు తెచ్చుకున్న మానవుడే వివేకం నశించి అనాలోచితంగా ప్రవర్తించి ప్రకృతితో పరాచకమాడి పర్యావరణాన్ని కాలుష్యాలయంగా మార్చి తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కుంటూ దీనస్థితికి చేరుకున్న పరిణామ క్రమాన్ని చూసి బహుశా ఆ పసికందు అలా ఏడ్చాడేమో అని అనిపిస్తుంది. అయినా ఆ విషయం ఎక్కడ ఆలోచిస్తున్నాం? ప్రతి జీవి భూమిపై తనకు కావలసినంత మాత్రం తీసుకుని ఏదో ఒక రూపంలో తిరిగి ఇస్తుంటే తాను మాత్రం కరుడు కట్టిన స్వార్థ చింతనతో తన మృత్యువును తానే ఆహ్వానించే సంరంభంలో ఉంటే పసిని సుగుల పెదాలపై ఆరిన తడి, పచ్చని ప్రకృతి విచ్చని చితిగా మారిన వైనం, కాలు క్రింద భూమి కఠిన శిలగా మారిన, సతత ప్రవాహాలు కలుషిత ద్రవ వాహకాలుగా మారిన, సప్తవర్ణాల సూర్యకిరణం రక్త చర్మాల వ్యాధిగా మారిన, ప్రకృతి పవనాలే వికృత గమకాలైన, అంతరిక్షం అంతమొందించే గవాక్షమైన చలించని స్థితికి ఈనాడు మానవుడు ఎందుకు చేరుకున్నాడు? భగవంతుడు తాను వేదాలలో సామవేదమని,
పశువులలో గరుత్మంతుడునని, మృగాలలో సింహాన్నని, గుర్రాలలో ఉచ్ఛైశ్వాన్నని, జలచరాలలో మొసలినని, ఋతువులలో వసంతాన్నని, ఏనుగులలో ఐరావతాన్నని, ఆవులలో కామధేనువునని, సర్పాలలో వాసుకిని అని తన విభూతుల్ని ఎన్నింటిలో మనకు చెప్పాడు. అయితే విచిత్రమేమిటంటే ఈ భగవంతుని రూపాలన్నింటికి రూపుమాపే బృహత్ ప్రణాళికల్ని రూపొందించుకుంటున్నాడు ఈనాటి మానవుడు. భగీరథుడు భూమిపై రమ్మని పిలిస్తే వేగంగా కదిలి వచ్చిన గంగ కదా అని పతిత పావనిగా పేరు పొందిన సతత ప్రవాహినిలో మునుగంగా తలతిరుగంగా బయటకొచ్చే స్థితికి ఈనాడు చేరుకున్నాము. 8 కిలోమీటర్ల పొడుగున గంగా నదుకున్న 77 ఘట్టాల్లో చాలా చోట్ల సగం కాలినా లేదంటే ఇంకా కాలుతున్న శవాలు ఎందుకుంటున్నాయి? సంస్కారానికి కావలసిన తాహతులేని శవాలు కొన్నైతే, సాంప్రదాయం పేరిట జలసమాధి పొందిన సాధు సజీవ సమాధులు కొన్నైతే, గంగలో కాలుష్యాన్ని నివారించడం కోసం వదలబడిన కార్నివోరస్ టార్టిల్స్ అనబడే ఒక రకం తాబేళ్లు తినగా కొంతవరకు ఈ సమస్యకు సమాధానం దొరికి మిగలకుండా పోయిన శవాల గుర్తులు కొన్ని. ఏమిటి కాలుష్యం? చనిపోయిన తలకు పెట్టే కొరివి కాక సజీవ నదికే కొరివి పెట్టే ఈ దౌర్భాగ్య స్థితికి నేడెందుకు దిగజారం? కేవలం గంగానదే కాక దేశంలోని 14 జీవనదులు, ఉపనదులు అభినవ వైతరుణులుగా మారిపోతున్నాయని పరిసర విషయాల అధ్యయన సంస్థ వారు ఎన్నో విధాల హెచ్చరికలు అందిస్తూనే ఉన్నారు. నీరు ప్రాణకోటికి అత్యంత ముఖ్యమైనటువంటిది. పర్యావరణ పరిశుభ్రతే లేకున్నా నీరు కాలుషితమయ్యే ప్రమాదం కూడా ఉంది. పరిశ్రమలలోని వ్యర్థ పదార్థములు నీటిలో కరిగి భౌతిక రసాయనిక జీవ ధర్మాలలో మార్పు వస్తుంది. ఆరోగ్యానికి హానికరం కలిగించే పదార్థములు నీటిలో కరిగితే ఆ నీటిని మన గృహ అవసరాలకే గాక వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో కూడా వాడుటకు వీలు పడదు. అది రైలు బండి చేసిన శబ్దం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే త్రాగటానికి గుక్కెడు మంచినీటి కోసం పాతాళ గంగని పలకరించటానికి వెళ్లిన ఉపరితల గంగని బోరింగులోంచి రెప్పించడానికి చేసిన ప్రయత్నంలో భాగమే ఆ ధ్వని. మన దేశంలో ఉన్న 180 మిలియన్ హెక్టార్ల పరిమాణంలోని ఉపరితల జల వనరుల్ని మనం పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాం. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేక సుమారు 65 మిలియన్ హెక్టార్ల పరిమాణంలో ఉన్న నీటిని వాడుకోగలుగుతున్నాం. అందులో కేవలం 2.2 మిలియన్ గ్యాలన్ల నీటిని మాత్రం మనం త్రాగునీటి అవసరాల కోసం వినియోగించుకుంటున్నాం. అందుకనే దేశంలోని 3119 పట్టణాల్లో 217 మాత్రమే అన్ని రకాలైన నీటిని శుద్ధి చేసే ఏర్పాట్లు కలిగి ఉన్నవిగా ఉన్నాయి. అందుకే ఈ పరిస్థితి ఇలా కొనసాగితే మరో 25 ఏళ్లలో ప్రపంచంలో లభ్యమయ్యే నీరంతా కలుషితమయ్యే ప్రమాదం లేకపోలేదు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? పరిష్కారాలు ఎన్ని ఉన్నా వాటిని ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలియచేయాలి. ఉదాహరణకి క్లోరిన్తో నీటిని పరిశుభ్రం చేయాలని అనుకున్నప్పుడు పరిశుభ్రం చేసే విధానాన్ని చేసి చూపుతూ వివరిస్తే సామాన్య మానవులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి కూడా అర్థమవుతుంది. బ్లీచింగ్ పౌడర్తో నీటిని శుభ్రం చేయవలనన్నప్పుడు ఒక బకెట్ అంటే సుమారు 3 గ్యాలన్ల నీటిని శుభ్రపరచాలన్నప్పుడు 1 గ్లాస్ అంటే సుమారు 10 ఔన్సుల నీటిలో చెంచా బ్లీచింగ్ పౌడర్ను వేసి బాగా కలపాలి.
అలా కలిపిన నీటిలో నుంచి 3 చెంచాలు తీసి బకెట్ నీటిలో వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు అలాగే ఉండనివ్వాలి. ఎందుచేతనంటే క్లోరిన్ పనిచేయుటకు కొంత వ్యవధి కావాలి. ఉన్న కాసిని నీరు ఇలా కలుషితమై అసలు నీరే దొరకని స్థితికి రావటానికి గల కారణాలేమిటి? ఇలా విచక్షణ రహితంగా చెట్టును కొట్టేయటం ఒక కారణం. 50 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి చెట్టు ఏటా మనకు 15,70,000 రూపాయల విలువ కలిగిన సేవల్ని అందిస్తుంది. ప్రాణవాయువు, కాలుష్య నివారణ, భూసార పరిరక్షణ, తేమనీటి విలువ, పశుపక్షాదులకు నీడ, ఇలా ఎన్నో సేవల్ని అందిస్తుంది. అందుకే అడవుల్ని పెంచాలి. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఉన్న చిరపుంజీలో వేసవి కాలంలో నీటి ఎద్దడి రావటానికి కారణం అడవులు అంతరించటమే. మరి మనం అడవుల్ని ఎందుకు అంతరింప చేసుకుంటున్నాం? ఈ రికార్డింగ్ వింటే మీకే తెలుస్తుంది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలోని అరణ్య భాగం చాలా తక్కువ. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ప్రజలు అరణ్యం యొక్క ఉపయోగాలను విస్మరించి స్వప్రయోజనాల కోసం అడవులను నాశనం చేయటమే. ఇంతేనా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఇంకా కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వింటే తెలుస్తుంది. మనం అడవులలో కొన్ని శతాబ్దాలుగా పెరుగుతున్న వృక్షాలను కొట్టి మన అవసరాలను తీర్చుకుంటూ వస్తున్నాము. జనాభా విపరీతంగా పెరగటంతో వారికి కావలసిన సేద్యపు భూముల కొరకు అరణ్యములను నాశనం చేయుచున్నాము. ఆహారోత్పత్తి పథకాల కింద పశువుల మేతకు ఉపయోగించే బంజరు భూములను, రిజర్వ్ కాని భూములను చౌసేసి పేదవారికి వంట చెరుకు, పశువుల మేత లేకుండా చేసుకుంటున్నాము. శంనో భవతు ఆర్యమా అంటే సూర్యుడే మనల్ని రక్షించుగాక అని ప్రార్థిస్తూ ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదః కాలో యమ సోమాహ్యం పతి అంటే సూర్యుడే బ్రహ్మ, విష్ణువు, శివుడు, స్కందుడు, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, మృత్యువు, యముడు, చంద్రుడు, వరుణుడు అని సూర్య భగవానునికో రూపమిచ్చి కొలుస్తూ మనం చేస్తున్న కలుషిత చర్యలతో ఆ సూర్యుడినే మరోపక్క మన పాలిటి మృత్యువుగా మార్చుకుంటున్నాం. సూర్యుడు మనకు వెలుగుని, ఉష్ణాన్ని ఇస్తున్నాడు. అయితే పెరిగిపోతున్న పరిశ్రమల్లోంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువుల పరిమాణం పెరిగిపోవటంతో సూర్యుని నుంచి మనకు చేరుతున్న ఉష్ణం తిరిగి ప్రతిబింబించకుండా భూగోళం చుట్టూ దుప్పటిలా ఆవరించుకున్న ఈ వాయువులతో కలిసి మొత్తం భూగోళం ఉష్ణ మండలంగా మారిపోతుంది. ఇదిలా జరిగితే క్రీస్తు శకం 2030 సంవత్సరం నాటికి వాతావరణ ఉష్ణం 3 నుంచి 4.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరగవచ్చు. ఇందువల్ల వర్షపాత గుణం మారిపోవటం, తుఫానులు రావటం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. పెరిగిపోతున్న పరిశ్రమల్లోంచి వచ్చే వాయువుల వల్ల, అలాగే మిగిలిపోయిన వ్యర్థాల్ని నీటిలో కలపటం వల్ల వాతావరణం అధికంగా కలుషితం అవుతోంది.
కమనీయపు కట్టడాలు, కనువిందగు రహదారులు అనుకున్న స్థలంలోనే ఈ పరిశ్రమలు స్థాపింపబడి కాలుష్య మహమ్మారికి ప్రజల జీవితాలు నైవేద్యం అవుతున్నాయి. లక్నోలోని ఇండస్ట్రియల్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ వారు నిర్వహించిన ఒక సర్వే ప్రకారం సిమెంట్ పరిశ్రమ అధిక శాతం కాలుష్యానికి కారణమని, కాలుష్యాన్ని 90% వరకు వడపోస్తే శక్తి కలిగి ఉన్న ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్లు ఉన్న వాటిని ఏ పరిశ్రమ ఉపయోగించక మరిన్ని ఇబ్బందులు పెడుతూ చివరికి పెరుగుతున్న ఉప్పు బియ్యపు మిల్లులు మొదలైన వాటిలో ధాన్యం ఉడకపెట్టిన నీరు మంచినీటి కాలువల్లోకి వదిలిపెట్టడంతో కాలుష్యం మరింత అధికమవుతోంది. త్రాగే నీరు కలుషితమైతే కొంతవరకు శుభ్రం చేసుకోవచ్చు. అదే గాలి కలుషితమైపోతే కార్బన్ డయాక్సైడ్, పొగ, సల్ఫ్యూర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడులు, సీసం ఇటువంటివి గాలిలో కలుస్తున్నాయి. అంతేకాక ఈ పరిశ్రమల వ్యర్థ పదార్థాల వల్ల నీరు కలుషితమైపోయి అందులో నివసించే చేపలు మొదలైనవి చనిపోగా వాటిని తిన్నవారికి తిరిగి వ్యాధులు సంక్రమింపచేసేలా పెనుభూతాలుగా మారుతున్నాయి. భోపాల్ విషవాయు సంఘటనల్లో విషవాయువుల వాతపడ్డ ఎందరో నిర్భాగ్యులు అసూలు బాశారు. విషవాయువులకి, రేడియేషన్కి చనిపోయిన వారిలో ముక్కుల్లోంచి, చెవుల్లోంచి రక్తం ధారగా కారి కొందరు చర్మం పొడలగట్టి ఊడిపోయిన చర్మం కొందరు ఇలా ఒడ్డున పడ్డ చాప పిల్లల్లా గిలగిలా తన్నుకుంటూ మృత్యు కౌగిలిలో చేరుకున్న వారి దయనీయ గాథలు వర్ణనాతీతం. సంవత్సరం మార్చి 24వ తారీఖున జరిగిన అలస్కా దక్షిణ మధ్య విభాగంలో ఆయిల్ ట్యాంకర్ జాన్ వాల్టచ్ మునకతో భారీ ఎత్తున ఆయిల్ స్లిక్ జరిగితే 2,40,000 టన్నుల చమురు నీటిపాలై 1000 మైళ్ల తీర ప్రాంతం దెబ్బతిన్నప్పుడు చమురు కప్పేసిన సముద్ర పక్షి రెక్కలు విప్పలేక కదల్లేని స్థితిలో జాలి కొలిపే కళ్లతో కనబడిన దీన వ్యధ ఆ బొమ్మ చూసిన ఎవరైనా మర్చిపోలేరు. ఏ క్రూర జంతువు దాడి చేస్తే కంటికి కనబడుతుంది, అగ్ని ప్రమాదము కంటికి కనబడుతుంది. కానీ వాతావరణమే వివరణమై, పర్యావరణమే పెనుభూతమైన తరుణంలో మనల్ని రక్షించేదెవరు? శాస్త్రం అంటే, శాస్త్ర విజ్ఞానం అంటే ప్రకృతి సమతౌల్యాన్ని సరితూచుకోవటానికే కానీ వెర్రితలను వేయటానికి కాదు. పారిశ్రామికీకరణ పేరుతో ప్రకృతితో పాచికలాడుకుంటే తిరిగి ఆ పర్యావరణమే యమపాశంలా చుట్టుకుని మన జీవితాన్ని పరిహాసం పాలు చేస్తోంది. యమునా నది ఒడ్డున ఠీవిగా నిలిచి ప్రేమకు ప్రతిరూపంగా పిలువబడే తాజ్మహల్ కూడా ఈ కాలుష్య భూతానికి ఆహుతి కావలసిన అగత్యం ఏర్పడుతోంది. అంతేకాక ఈ వ్యర్థ పదార్థాలు ఆకాశంలోని ఓజోన్ పొరని చీల్చివేసి సూర్యునిలోని అతి నీలలోహిత కిరణాన్ని నేరుగా మన మీద ప్రసరిస్తున్నా కూడా అడ్డుకోలేక నిస్తేజంగా నిలిచిపోవటంతో చర్మ వ్యాధులతో ప్రజలు భీతావహం చెందే సమయం ప్రారంభమవుతోంది. ఇవన్నీ మనం ప్రతినిత్యం రాత్రిపూట వినే శబ్దాలు.
కూడా మనం వింటున్నవే. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఈ ధ్వనులు కూడా మనం వింటున్నవే. అయితే సహజంగా చక్కటి శ్రావ్యతని ఇచ్చే ధ్వనుల్ని సంగీతం అని, కొన్నింటిని మాత్రం శబ్దాలని ఎందుకంటున్నావు? మామూలుగా మనం వింటూ ఉండే ధ్వనులు 10 డెసిబిల్స్ ఉంటే, టెలిఫోన్ 60 నుంచి 70 డెసిబిల్స్ వరకు ఉంటుంది. అదే బిజీగా ఉన్న ట్రాఫిక్ అయితే 70 నుండి 85 డెసిబిల్స్ వరకు, ఇంకా పెద్ద పెద్ద ధ్వనులు 150 డెసిబిల్స్ వరకు ఉంటాయి. వీటిలో 60 నుండి 85 డెసిబిల్స్ దాటిన ధ్వనులు మానవుని మనసుని ప్రభావితం చేసి ఆలోచనారహితుణ్ణి చేస్తాయి. అందుకే పరబ్రహ్మ స్వరూపమైన శబ్దం కూడా కాలుష్యానికి దోహదకారి అవుతుంది. హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం తర్వాత సావగా మిగిలిన మనుషులు రేడియేషన్ వల్ల గిన్నీ పిక్స్ల అంటే ప్రయోగశాలలో వధించే జంతువులుగా మాత్రమే ఉపయోగపడ్డారు. రష్యాలోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో యూనిట్ నంబర్ 4 కూలింగ్ సిస్టమ్ లీకేజీ ఏర్పడి గ్రాఫైట్ కోరుతో కలిసి హైడ్రోజన్ ఉత్పత్తి అయి 4 సెకండ్ల వ్యవధిలో 100 రెట్ల శక్తి జనించి విస్ఫోటనం జరిగిపోయింది. పుట్టిన వానికి మరణం తప్పదు. అయితే ఒక భూకంపం వచ్చో లేదంటే ఒక అగ్ని ప్రమాదం సంభవించో, అదీ కాదనుకుంటే అగ్నిపర్వతం బ్రద్దలయ్యో, ఇంకా చెప్పుకోవాలనుకుంటే తుఫానో ఉప్పెనో ఏదో ప్రమాదమో సంభవించి మరణిస్తే మరణం ప్రకృతి సహజం అనుకోవచ్చు. కానీ మన ప్రకృతిని కలుషితం చేసి చేతులారా పర్యావరణ కాలుష్యంతో మృత్యువుని మనమే కొని తెచ్చుకుంటున్నాం. నవమాసాలు మోసి కన్ని పెంచి బిడ్డతో పాటు తన ఆశల్ని ఆశయాల్ని పంచుకొని పెంచుకొని మన కోసం తన జీవితాన్ని సౌఖ్యాన్ని నిస్వార్థంగా త్యాగం చేసే తల్లిని దేవతగా ఆరాధించే జాతి మనది. తల్లి ఒడిలో ఆనందం, లాలిలో లాలన, లాలిత్యం, కరుణ, కారుణ్యం, సున్నితత్వం, సుకృతం జన్మించిన ప్రతి జీవికి, ముఖ్యంగా మానవునికి తెలియనిది కాదు. మరి ఆ తల్లికే జన్మనిచ్చింది మాతృభూమి. అందుకే ఆ భూమి పవిత్రం, పూజనీయం. కల్మషమెరుగని మాతృభూమికి కాలుష్యం అంటుకోకుండా కాపాడుకోవలసిన కనీస బాధ్యత మనకుంది. రేపటి భారతం ఈ పసిపాపలదే.
వారి కోసం ప్రకృతి ప్రసాదించి పెట్టిన వనరుల్ని పరిరక్షించాల్సిన నైతిక బాధ్యత మనందరిది. ఈ పర్యావరణం వారి సంపత్తు. దానిని కలుషితం చేసే హక్కు మనకెక్కడిది? అందుకే పర్యావరణాన్ని మన కన్నతల్లిలా పరిరక్షించుకోవాలి. వైదిక మతం వృత్తాసుని కథారూపంలో భూమిని ఎలా కాపాడుకోవాలో తెలియచెప్తోంది. ప్రకృతి ఆరాధనలో ప్రవక్త పవిత్ర సత్యం తెలియంది కాదు. భూతదయలో కరుణా స్వరూపుడిగా పేరుగొన్న క్రీస్తు సిద్ధాంతం కూడా అదే. ప్రకృతి ప్రేమ తత్వాన్ని నానక్ చక్కగా వివరించారు. చీమకు కూడా అపకారం తలపెట్టకూడదనే బౌద్ధ జైన ధర్మాలు కూడా మన సమాజాన్ని, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని రక్షించుకోమని ప్రబోధిస్తున్నాయి. నేను, నా కుటుంబం, నా వారు అనే భావనకు ఇంకొంచెం పైకి వెళ్లి నా సమాజం, నా చుట్టూ ఉన్న ప్రకృతి, విశ్వమానవాళి శ్రేయస్సు, సౌభ్రాతృత్వం అనే విషయాలు ఆలోచనల్లోంచి ఆలోచించి ఆ ఆలోచనల్లోంచి పుట్టిన వివేకంతో మన పర్యావరణాన్ని జన్మనిచ్చిన తల్లితో, మాతృమూర్తితో పోల్చదగిన పర్యావరణాన్ని మనము పరిరక్షించుకోవాలి. మాతృదేవో భవ అన్న పవిత్ర భావాలతో పులకాంకితులం కావాలి. అప్పుడే అసత్తు నుంచి సత్యానికి, తమస్సు నుంచి ఉషస్సుకు, మృత్యువు నుంచి అమృతత్వానికి ప్రయాణం చేయగలం. ఇంతవరకు మీరు మాతృదేవో భవ రేడియో డాక్యుమెంటరీ విన్నారు.